కీరకాయ కీర దోసకాయ రోటి పచ్చడి. పచ్చిమిర్చి, దోసకాయ ఇలా బాగా వేయించుకునేది ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేంత వరకు. అలాగే కాస్తంత చిన్న సైజు స్పూన్తో మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా దోరగా వేయించుకున్నాం. అలాగే కాసింత జీలకర్ర ఫ్రెండ్స్, అలాగే ఒక గుప్పెడు పల్లీలు ఫ్రెండ్స్. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇలా దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్నగా మంట పెట్టుకొని పల్లీలు లోపల దాకా వేగాలి ఫ్రెండ్స్. పచ్చి వాసన అనేది లేకుండా, పచ్చిగా లేకుండా గింజ అనేది లోపల దాకా వేగిపోవాలి. పల్లీలు కూడా వేగిపోయే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి మిక్సీలోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోకి సరిపడంత పులుపు ఫ్రెండ్స్. మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. అలాగే ఇందులోకి కీర దోసకాయలు వేసుకోండి. అలాగే చిన్న సైజు ఆనియన్స్ 2 వేసుకున్న మిక్సీకి. దోసకాయ పచ్చడి తిరగవాత ఆవాలు వేసుకొని, జీలకర్ర ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తిరగవాత రెడీ అయిపోయింది. పచ్చడిలోకి వేసుకుంటున్నాం. మీకు నచ్చితే ఇందులోకి ఇంగువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఇంగువ లేదు, మీరైతే వేసుకోండి.